సంపన్నుల నగరంగా చెప్పే లాస్ ఏంజలీస్ అగ్ని ప్రమాదానికి గురైంది. హాలీవుడ్ నటులు నివసించే ప్రాంతాల్లో కారు చిచ్చు రేగింది. గంటల్లోనే శరవేగంగా మంటలు విస్తరించాయి. కారు చిచ్చుతో వేల ఎకరాల అడవులు కాలిపోయాయి. లాస్ ఏంజలీస్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. ఇక 3000 ఎకరాల అడవి మంటల్లో దగ్ధమైంది. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 13,000 నివాస సముదాయాలు పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనబడుతోంది. అమెరికాలోని లాస్ ఏంజలీస్ శివార్లో భయంకరమైన అడవి మంటల హోరు గాలికి ఎగిసిపడుతూ భవనాలని మింగేస్తున్నాయి. లాస్ ఏంజలీస్ శివార్లో భయంకరమైన అడవి మంటలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్ అంటే అటవీ మంటలుగా చెప్తున్నారు. వీటి నుంచి ఖరీదైన పొరుగు ప్రాంతం ప్రస్తుతం విధ్వంసకర రీతిలో భీతావహ స్థితిలోకి జారిపోయింది. వేలాదిగా ప్రజలు ఇండ్లతో పాటు ఖరీదైన సెలబ్రిటీ ఎన్కేవ్లు కూడా మంటలకు ఆహుతైపోతున్నాయి. ఇది తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఇక భారీ భవంతులో చాలామంది హాలీవుడ్ లిస్టర్ హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. బెన్ అప్లెక్, క్రిస్ ప్రాట్, రీస్ విథర్స్పూన్, మైల్ టెల్లర్లకు చెందిన నివాసాలు సహా ఈ ప్రాంతంలోని 10,000 గృహాలు అటవీ మంటల్లో చిక్కుకున్నాయి. ఎంటీవీ హిట్ షో ది హిల్స్లో కనిపించిన రియాలిటీ టీవీ జంట స్పెన్సర్ ఫ్రాట్, హెడీ మెంటాగ్లకు చెందిన ఇల్లు కూడా కాలిపోయినట్టుగా కథనాలు వస్తున్నాయి. సో మొత్తం మీద వీరొక్కరే కాదు, ఎటు చూసినా దహనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలతో ఇప్పుడు వెబ్సైట్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం హరికేన్ ఫోర్స్ గాలులు ఈ ప్రాంతాన్ని దహించి వేశాయి. ఈ గాలులతో పాటు వ్యాపించిన భీకరమైన మంటల దాడికి చాలామంది విపరీతంగా జడిసిపోయారు. ప్రజలు, సెలబ్రిటీలు తమ ఇండ్లు, కార్లు ఉన్న చోటే వదిలేసి పరుగులు లంకించుకున్నారు. చాలా కార్లు రోడ్డుపై నిలిచిపోయి ఒకసారి దృశ్యాలు చూద్దాం. రైట్, మీరు చూస్తున్న ఇల్లు ఓ సెలబ్రిటీ ఇల్లు. హాలీవుడ్ సెలబ్రిటీల ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. లాస్ ఏంజలీస్లో కారు చిచ్చుతో ఒక్కసారిగా భయంకరమైన మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాలవి. అమెరికా లాస్ ఏంజలీస్ నుంచి అందుతున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. సంపన్నుల నగరంగా చెప్పే లాస్ ఏంజలీస్లో ఎక్కువగా హాలీవుడ్ సెలబ్రిటీలు నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో దాదాపు 30,000 మందిని ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా లాస్ ఏంజలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇక అగ్నిమాపక సిబ్బంది అసలు ఏం చెప్పమంటారు? BMW, టెస్లాలు, మెర్సిడీస్ బెంజ్ వంటి ఖరీదైన మోడల్ సహా డజన్ల కొద్దీ వాహనాలన్నీ కూడా ఓవైపు రోడ్డుకు నెట్టివేయబడ్డాయి. పూర్తిగా వీటన్నిటి కూడా బుల్డోజర్ల సహాయంతో నెట్టివేయాల్సి వచ్చింది. చాలా వరకు ఇవన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి, అగ్నికి ఆహుతయ్యాయి. ఈ గడిబిడిలో చాలామంది కార్ల నుంచి అలారంలు మోగుతూ ఉన్నాయి. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శక్తివంతమైన గాలులు చాలా దూరం వరకు మంటలు వ్యాపించడంతో వందలాది భవనాలు తగలబడమే కాకుండా తీవ్రంగా నేలమట్టమైన పరిస్థితి. ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరణాలు లేదా గాయాల నుంచి ఎలాంటి సమాచారం లేనట్టు పరిస్థితి ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి ఇంకా ఈ ప్రమాద తీవ్రత తగ్గలేదంటూ లాస్ ఏంజలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మొత్తం మీద అమెరికాలో కారు చిచ్చు సంపన్నుల నగరం అయితే పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి. ఆ దేశంలో ధనికులు ఎక్కువగా నివసించే నగరాల్లో ఒకటైన లాస్ ఏంజలీస్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పసిఫిక్ పాలిసేడ్స్గా చెప్తున్నారు ఈ మంటల్ని, అంటే కారు చిచ్చుగా చెప్తున్నారు. దాదాపు 3,000 ఎకరాలు అంటే 1,200 హెక్టార్లో భయంకరమైన మంటలు వ్యాపించాయి. అలాగే శాంటా మోనికా ప్రాంతంలో ఖరీదైన ఇల్లు మంటల దాటికి నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. దీంతో ప్రజలు భయాందోళనకు గురై నివాసితులు పూర్తిగా ఇళ్లను, కార్లను, ఖరీదైన వస్తువులను
ఖరీదైన విలాసవంతమైన భవనాలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కటి గమనించండి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వైపరీత్యం వస్తే ఎంతటి సంపన్నులైనా, ఎన్ని కోట్ల ఆస్తిపరులైనా ప్రకృతి వైపరీత్యానికి తలొగ్గాల్సిందే అంటూ మరొకసారి నిరూపించింది ఈ ఘటన. కేవలం భూకంపాలు, వరదలే కాదు, అగ్ని ప్రమాదాలు కూడా ప్రకృతి వైపరీత్యానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. సంపన్నులు నివసించే లాస్ ఏంజలీస్ పూర్తిగా తగలబడిపోయింది. దాదాపు వేలాది మంది నిరాశ్రయులున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, హాలీవుడ్ సెలబ్రిటీలు